హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ నేను వైజాగ్ వెళ్ళాను అనమాట. వైజాగ్ వెళ్తే అక్కడ ఒక తెలిసిన సార్ వాళ్ళ మామిడికాయ తోటకైతే వెళ్ళాము. ఆ తోటలో మామిడికాయలు చూస్తానే ఇంకా చూడండి నాకు కొయ్యాలి అని బాగా అనిపించింది. దెబ్బకి చెట్టు ఎక్కేసాను. మా ఫ్రెండ్ ఏమో వద్దే కొయ్యొద్దు చెట్టు ఎక్కొద్దు దిగే అంటాంది. అయినా నేను వదలలేదు. చూడండి ఎలా కోసానో. దిగు పైన ఉంది. దిగు. ఎందుకే వాణి, ఇంకా చాలే వాణి, పడిపోతావే. అన్న తిడతాడు రా. అలా కోసుకొచ్చిన కాయే ఇదన్నమాట. చూడడానికి ఏమో చాలా బాగుంది, తీయగా ఉంటుందని చెప్పేసి ముక్కలుగా కట్ చేసేసాను. కొద్దిగా ప్లేట్లోకి సాల్ట్ కూడా వేసుకున్నాను. తినేద్దాము, బాగా తీయగా పుల్లగా ఉంటుంది అనుకుంటే తీరా ఇది నోట్లో పెట్టుకుంటేనేమో మొత్తం పుల్లగా ఉంది. అసలు ఇంకా ఆ పులుపులో నేను తినలేకపోయాను అనమాట. ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఏం చేయాలబ్బా ఇది నోట్లో పెట్టుకుంటే తినలేకపోతున్నాం కదా, మరి దీన్ని ఏం చేద్దామని అప్పటికప్పుడు ఆలోచన చేశాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనూ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ చిన్నప్పటి నుంచి మాకు ఏమంటే మామిడికాయ రోటి పచ్చడి బాగా అలవాటు. అప్పుడు ఆలోచన చేశాను అనమాట, కరెక్ట్ ఇది మామిడికాయ రోటి పచ్చడి చేద్దాము, చాలా రోజులు అయిందని చెప్పేసి ఒక ఐడియా వేసుకొని. యాక్చువల్గా నాకు ఇంట్లో రోల్ ఉంది, కానీ ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు అన్ని ఎక్కువ మిక్సీలో వేస్తుంటాను కదా, అందుకు రోల్ తీశాను, కడిగాను. ఇదిగో చూడండి, ఒక్క స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా దంచేసాను అనమాట. దంచేసి దీనికి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా మెత్తగా అయితేనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ నేను ఒక కాయకు 1.5 స్పూన్ యాడ్ చేశాను. అట్లే దాంతోపాటు 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. ఎందుకంటే కారం అయితే కాస్త ఎక్కువ పడుతుంది. కాయ పులుపు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కారం కాస్త ఎక్కువ పడుతుంది. ఉప్పు, కారము, ఆవాలు మొత్తం ఇలా మెత్తగా నూరేసుకున్నాను. నూరేశాక ఇందాక నేను మామిడికాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ వీటిలో వేసేసాను అనమాట. అంటే ఈ నూరిన ఉప్పు, కారం, ఆవా పిండిలోకి ఈ ముక్కలు కూడా వేసేసుకొని మెల్లగా దంచుడు కార్యక్రమం మొదలు పెట్టాను. కాస్త ఇవి చిట్లిపోయేది ఎక్కువ, అయినా ఓపికగా దంచుకోవాలి. కానీ ఇది దంచాక మాత్రం టేస్ట్ అదర్హో అంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఇది అలవాటు పడిండే వాళ్ళు, ఈ పచ్చడి తినడం అలవాటు పడిండే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి ఇది ఖచ్చితంగా చేసుకుంటారు ఇంట్లో. మా ఇంట్లో కూడా నేను మా పిల్లలు బాగా తింటాము. మా వారికి నచ్చదు. ఏంటి అది ఏదో మామిడికాయ ముక్కల్లోకి ఉప్పు కారం వేసుకొని తిన్నట్టు ఉంటుంది అంటుంటారు. అయినా మేము వదలము. ఇలా కష్టపడి దాన్ని బాగా రోట్లో వేసుకొని దంచితేనే అనమాట ఇది టేస్ట్. మిక్సీలోకి వేస్తే ఆ టేస్ట్ రాదండి. ఇది ఖచ్చితంగా రోట్లో వేసి దంచితేనే ఆ టేస్ట్ వచ్చేది. కాస్త ఒక్క దెబ్బలుగానే దంచుకోవాలి, పూర్తి మెత్తగా నలిగిపోనీయకుండా దంచుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయింది పచ్చడి. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్ గా. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయి అనమాట. ఇది మా చిన్నప్పటి నుంచి తింటున్నామండి మేము ఈ పచ్చడి. అందుకు మాకు ఈ మామిడికాయ రోటి పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము మా ఇంట్లో. ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఏముంది, ఒక స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకున్నాను. అయ్యాక కాస్త నూనె వేసేసాను. ఒక 2 స్పూన్ల నూనె వేసాను. నూనె కాగాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, దీంతో పాటుగా కొద్దిగా ఉద్దిబేడలు అయితే వేసుకుంటానండి నేను. ఇవి తిరువాతలో వేగి బాగా మనకు చట్నీలో తింటుంటే కట్టుమంట అంటే పంటి కిందకి వస్తే బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసాను. ఇంగువ కంపల్సరీ వాడతాను, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ తినడం వల్ల అరుగుదల కూడా బాగా ఉంటుందన్నమాట. అయిపోయింది, కాస్త దూరగా వేయించేశాను. తరువాత పచ్చళ్ళలోకి అంతా వేసేసి చూసారా రెడీ అయిపోయింది. తరువాత పెడితేనే దాని కలర్ కానీ టేస్ట్ కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకేముంది మరి, తెలిసిండేదేగా. నేను వేడివేడిగా అన్నం చేసుకున్నాను.
ప్లేట్లో పెట్టేసుకున్నాను. చట్నీ వడ్డించేసుకొని మెల్లగా కలుపుకునేసి బాగా వేడివేడి అన్నం ఆర్పుకుంటూ ఇంకా మనకైతే నెయ్యి ఉండాల్సిండేదే. ఏ పచ్చళ్ళకైనా ముందు నెయ్యి ఉండాల్సిండేదే. నెయ్యి బాగా ఒక 2 స్పూన్లు వేసుకోవడం, పచ్చడి బాగా కలపడం. ఇంకా చూడండి, నోట్లో పెట్టుకుంటే ఆహా అద్భుతం. ఉప్పు, కారం, పులుపు అన్నీ సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మర్చిపోవద్దండి. పుల్లటి మామిడికాయ దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా ఇలా రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, వాచ్ చేయండి.